హైదరాబాద్ ఎల్బీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హస్తినాపురం డివిజన్లోని అగ్రికల్చర్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో లడ్డూల వేలంపాట నిర్వహించారు. నిమజ్జనోత్సవం సందర్భంగా జరిగిన లడ్డూ వేలంపాటను ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. వేలంపాటలో పెద్ద లడ్డూను గడ్డం నవీన్ రెడ్డి 12,10,000 రూపాయలకు దక్కించుకున్నారు. చిన్న లడ్డూను శ్రీ లక్ష్మీ జగతి రెడ్డి 4,60,000 రూపాయలకు పొందారు. సురేశ్వరం నిధీశ్వరం ధనేశ్వరం మహేశ్వరం తమోశ్రీఫలాపరం నిరంతరం వినాయకుని నైవేద్య పాత్రను పి జనార్దన్ రెడ్డి 7 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నారు. కాలనీ అసోసియేషన్ తరపున లడ్డు విజేతలను వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. 10 రోజులు గణనాథుడికి ఘనంగా పూజలు జరిగాయని అన్నారు కాలనీ అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి. కాలనీ వాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో గణనాథుడికి పూజలు చేశారని చెప్పారు. అగ్రికల్చర్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈ వినాయక నవరాత్రుల ప్రోగ్రాము ఘనంగా జరిగింది. ఈ నవరాత్రుల ప్రోగ్రాంలో లడ్డు వేలంపాట జరిగింది. దీంట్లో గడ్డం నవీన్ రెడ్డి గారు 12,10,000 రూపాయలకు లడ్డు వేలంపాట వాడి పెద్ద లడ్డూని దక్కించుకున్నారు. గడ్డం నవీన్ గారికి ధన్యవాదాలు, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది లడ్డు తీసుకోవడం నేను 3వసారి. 2023లో నేను పెద్ద లడ్డు తీసుకోవడం జరిగింది. 2024లో చిన్న లడ్డు తీసుకున్నాను. ఈ సంవత్సరం మళ్ళీ పెద్ద లడ్డు తీసుకోవడం జరిగింది 12,10,000 రూపాయలకు. ఈ కాలనీలో మేమందరం కూడా అగ్రికల్చర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒక మంచి కమ్యూనిటీ, చాలా పెద్ద కమ్యూనిటీ. అందరం కూడా మంచిగా ఉన్నాము. ఎల్బీ నగర్ డివిజన్లోనే మాది ఒక పెద్ద కాలనీ. ఈ కాలనీలో మరి మేము ఈ విధంగా గణేష్ ప్రతి సంవత్సరం చేసుకునే సెలబ్రేషన్లో నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం తీసుకోవడం జరుగుతుంది. నేను ఇక్కడ 4 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ కాలనీలో ఉంటున్నాను. ఇక్కడ ఇంతకుముందు కూడా చిన్న లడ్డు ఇక్కడ వేలంలో దక్కించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 4,60,000కు లడ్డు దక్కించుకోవడం జరిగింది. మాకు పోయినసారి తీసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది కాబట్టి ఈ సంవత్సరం కూడా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క డబ్బులు కాలనీ అభివృద్ధికి ఇక్కడ టెంపుల్స్కి వాడుకుంటారని చెప్పేసి అని నమ్ముతూ